నారాయణపేట జిల్లా ముక్తాల్ నియోజకవర్గంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఇసుక తవ్వుతున్న మాఫియాలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మేం బతకొద్దా అంటూ ఒక వ్యక్తి నదిలో ఇసుక తోడుతున్న హిటాచుల దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. సార్ అందరికీ నమస్తే. ఇది గుడెబల్లూరు రీచ్. ఇది గుడెబల్లూరు దేవునేటికి పోయి తావంటారు ఓంకారాశ్రమం పక్కల. ఎస్పీ సార్, ఎస్ఐ సార్, ఎంఆర్ఓ సార్, పంచాయతీ సెక్రటరీ సార్, గ్రామ సర్పంచ్ సార్ అందరు చూడండి. ఇలాగా కృష్ణ పట్ట పగులు ఈ టాచులు పెట్టి ఒకటి కాదుగా. ఈ సందర్భంగా ఎంఆర్ఓ, ఎస్ఐ, సిఐ కలెక్టర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇంత జరుగుతూ ఉన్నా ఎవ్వరూ ఈ అరాచకాన్ని ఆపడం లేదని, ఈ వీడియో చూశాక తనను బతకనివ్వరంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు ఆ వ్యక్తి. ఏది ఏమైనా ఇక్కడే తను ఉంటానని తన తల్లి, భార్య, పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడాడు. ప్రస్తుతం కృష్ణానది తీరం గుడ్డెబల్లూరు గ్రామదేవత ఆలయ పరిసరాల్లోనే తను ఉన్నానని, ఇసుక విషయంలో ఇక్కడ ఒక వ్యక్తి గంపగుత్తగా అంతా తనదేనని ఇష్టారాజ్యం చేస్తున్నాడని, ఎవరు అధికారంలోకి వచ్చినా ఆయన్ను ఆపేవారే లేరా అంటూ ఆ వ్యక్తి ఈ వీడియో ద్వారా ప్రశ్నించాడు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే మక్తాల్ నియోజకవర్గ పరిధిలో ఇసుక రవాణా ఏ స్థాయికి చేరిందో చూడొచ్చని అంటున్నారు స్థానికులు.